మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 18 నుంచి 23, 23 నుంచి 25 అంటే 12 సంవత్సరాలు కలిసి వాళ్ళ కేంద్రంలో అధికారం ఉన్నారు కదా. టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు చీకటి ఒప్పందం అన్నదమ్ములు ఆలాయ బలాయ అన్నట్టే. మరి 10 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఇట్లా సన్న బియ్యానికి కేసీఆర్ ఫోటో దిక్కు, మోడీ ఫోటో దిక్కు మన సంవత్సరంన్నర కింద వేసుకోగా ఇట మేము అద్దన్నామా? మేము కూడా సన్న వాటికి మేము కేంద్రంలో వాటాదారులం కదా. మరి మా ఫోటో నువ్వు వేసుకొని ఆయన ఫోటో ఈయన ఫోటో అలాయ బలాయ వేసుకోగా సంవత్సరంన్నర కింద అద్దన్నమా? తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే, రేవంత్ రెడ్డి గారు రాజ్యం వస్తేనే ఇక్కడ ఈ యొక్క ప్రజలకు మా యొక్క జీవితాలు బాగుపడతాయని చెప్పి ఈ రోజు ప్రజలంతా కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. ఇలా వచ్చిన లబ్ధిదారులు చూడండి, ప్రతి ముఖంలో నా పిల్లలు, ఎవరైతే ఉన్నతమైన వర్గాలు, ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు ఏ అన్నమే తింటారో, నా కొడుకు నా బిడ్డ నేను కూడా అన్నం తింటున్నా అని చెప్పి సన్న బియ్యం తీసుకున్నటువంటి లబ్ధిదారుల ముఖాలు చూడండి. 200 యూనిట్ వరకు వాడుకున్న కుటుంబంలో పూర్తిగా మాఫీ చేసినాం, కరెంటు మాఫీ. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు. ఇవన్నీ చేయడానికి వాళ్ళ అధికారంలో వాళ్ళ చేతిలో ఉండి అమలు చేసే ప్రక్రియ మొదలు పెట్టకుండా, అమలు చేసే ప్రక్రియకు ఆదేశాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, ఇదే కలెక్టర్లను పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మేము సన్న బియ్యం ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ ఫోటో వేసుకొని పంపిణీ చేయగా అద్దన్నమా? మేము కష్టపడి మేము పంపిణీ చేస్తా అంటే కాలిగడ్డం పెట్టి మాకు వాటా కావాలి, మాకు వాటాలు కావాలంటే ఎట్లా ఈ సామెత చెప్పండి మీరు? ఖజానా ఖాళీ చేసి ఆర్థిక అరాచకం సృష్టించి ఖాళీ ఖజానా అప్పచెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, గౌరవ మంత్రులంతా బడ్జెట్ ను, రాష్ట్ర ఖజానాను గాడిలో పెట్టి ఇలా ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే కేంద్రంలో మా ఫోటో పెట్టుకోవాలంటే చేసుకో కార్యక్రమం, సపరేట్ గా ఏదైనా కార్యక్రమం కేంద్రంలో నువ్వేమన్నా ఫోటోలు చూపించుకొని చేసుకో. 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండే కదా, అద్దన్నా మేము చేయంగా. అది ఏదేమైనా కూడా ఇక అట్లా అంటే మరి మేము ట్యాక్స్ మేమే కడతాను. కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇంత ట్యాక్స్ కడతాం అని పైసలు అప్పచెప్పు. ఇక మోడీ ఇక అప్పచెప్పవా? నేను వేసి చెప్పమంటే అది చెప్తాం పో. నువ్వు కేంద్రానికి అయితే మేము ఏదైతే రాష్ట్రము ప్రభుత్వ ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్స్ రూపంగా ఇచ్చే డబ్బు ఏదైతున్నదో ఆ వాటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి ఫస్ట్. ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు తప్ప పేదవాళ్ళ పక్షాన కేంద్రంలో బీజేపీ అనేది లేదు. ఒకటే బీజేపీ నినాదం, దేవుని పేరు చెప్పుడు, జై శ్రీరామ్ తప్ప వేరే పేదల పని 80% చేయనేయ్యారు. పేదల పక్షాన్ని ఉండనే ఉండరు. ఇలా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే 10 సంవత్సరాలు ఇలా ఆ రాజ్యం వాళ్ళదే కదా. వారు లాంచింగ్ చేయంగా వద్దన్నమా? వారు ఫోటో పెట్టుకొని పంపిణీ చేయంగా వద్దన్నమా? ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రభుత్వం ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని సన్న బియ్యం పంపిణీ చేస్తా అంటే ఇలా మా వాటా ఉంటది, మాకు 5 రూపాయలు ఉంటాయి, మా 10 రూపాయలు ఉంటాయి, మా 20 రూపాయలు ఉంటాయి అంటే ఇలా కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నడుస్తుందంటే తెలంగాణ రాష్ట్రం చేయబట్టి, తెలంగాణ రాష్ట్రం డబ్బులు ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అంటున్నాం. మన కేంద్ర ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారా?